హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నందవరల్డ్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపించిన డ్రాయింగ్ మా పాప వేసింది. డ్రాయింగ్ కాంపిటీషన్స్కి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే సందర్భంగా చాలా సింపుల్గా అయిపోయి 2 రెసిపీస్ చూద్దాం. అలాగే టేస్టీగా కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే 2 స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు దినుసులు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కరివేపాకు వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా కొంచెం సేపు కలుపుకుందాం. ఒక 5 మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే క్యారెట్ అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. అట్లాగే కొంచెం పొడి మసాలా యాడ్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి రుచిగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అయిపోతుంది. సెకండ్ రెసిపీ వచ్చి చిక్కుడుగా వెల్లుల్లి కారం. ఫస్ట్ అయితే చిక్కుడుగా ముక్కల్ని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు దినుసులు, కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఉప్పు అనేది చూసి వేసుకోండి, ముందుగా ముక్కల్లో వేసాం కదా. ఇప్పుడు కొంచెం చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వాలి. ఈలోపు ఇందులోకి వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ కారం వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా దంచుకోవాలి. ఇంకోసారి చిక్కుడుకాయ ముక్కల్ని కలుపుకున్నాక ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారం యాడ్ చేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుగా వెల్లుల్లి కారం అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇవాళ చేసిన 2 రెసిపీలు కూడా చాలా సింపుల్ అండ్గా ఈజీగా ఉన్నాయి. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ మరొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.